హలో వ్యూవర్స్, ఇప్పుడైతే మనము మల్లికార్జున స్వామి అండ్ ఎల్లమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉన్నాము. ఇదే లోపలికి ఎంట్రన్స్. మీకు ఇదైతే నిజాంపేట దగ్గర ఉంది. వినాయక దర్శనం అయితే మొదటగా చేసుకుంటున్నాను. వినాయకుని చూసుకొని లోపలికి వెళ్తున్నా. ఇక్కడైతే నాగమ్మ తల్లి యొక్క విగ్రహం ఉంది. ఆమెను దర్శనం చేసుకొని తర్వాత ఈయనకి అభిషేకం చేయడానికి వెళ్ళాను శివుని విగ్రహానికి. తర్వాత అయితే ఇంకా కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్ళినాను దీపమండపం దగ్గర. తర్వాత ఇట్లే వస్తే నాగుల రాళ్ళు ఉన్నాయి, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నాడు వాటి మధ్యలో. తర్వాత ఎల్లమ్మ తల్లి దేవాలయం లోపలికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. ఇదే ఎల్లమ్మ తల్లి దేవాలయము లోపల. అమ్మ అయితే చాలా అందంగా ఉంది, కళ్ళు తెరిచి చూస్తున్నట్టే ఉంది ఎల్లమ్మ తల్లి. ఇంకా ఆ తర్వాత మనము ఇక్కడ శివుని దర్శనానికి అయితే వచ్చాము. పక్కనే నాగుల రాళ్ళు కూడా ఉన్నాయి. ఇదే శివుని జ్ఞాన శివుడు అని పెట్టినారు. విగ్రహం అయితే కొంచెం పెద్దగానే ఉంది. ఇక్కడ బయట పెట్టినారు దీన్ని. తర్వాత అయితే ఇక్కడ ఇంకో విగ్రహాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసినాము. ఆ ఒక చెట్టు పక్కన అయితే ఇది ఉంది తర్వాత ఇది నందీశ్వరుడు, ఇంకా ధ్వజస్తంభము బయట. నందీశ్వరుడు ఇదే మల్లికార్జున స్వామి దర్శనంకి అయితే వచ్చేసినాం మనము. మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని తర్వాత భోజనానికి అయితే వెళ్ళబోతున్నాము. ఇదే క్యూ అండి. మీకు మల్లికార్జున స్వామి దగ్గరే ఇక్కడ అన్నదానం అనేది జరుగుతుంటుంది ప్రతి సోమవారము. ఇక్కడ ఇది జెంట్స్కి ఒకటి, అక్కడ పక్కన ఉండేది లేడీస్ లైను. ఇద్దరికి సపరేట్ లైన్ ఉంటుందండి. ఇంకైతే ఇది క్లైమేట్ అండి, చుట్టూ ఎలా ఉంటుందనేది చూపిస్తాను చూడండి. ఇది మల్లికార్జున దేవాలయము. ఈ చుట్టూ తిరిగినట్లయితే ఇక్కడ శివుని విగ్రహం తిరుగుతూ ఉంటే, ఇంకా అలాగే చుట్టూ ఉంటే చెట్లు అనేవి చాలా బాగున్నాయండి. కల్చర్ కూడా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కిలాడి సిద్ధు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.